నమస్తే అండి. ఇక్కడ మా గార్డెన్‌లో రోడ్డుకి 2 వైపులా కూడా ఎరుపు రెక్క మందారాలు వేశాను. చూడండి నిండుగా పువ్వులయ్యాయి. అలా పువ్వులు కోస్తూ చూద్దాము. ఇక్కడ ఇవెందుకు వేశానంటే వెనక కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా? వేసవి కాలంలో ఎక్కువ కొబ్బరి మట్టలు పడుతూ ఉంటాయి. చిన్న చిన్న మొక్కలు ఏవి వేసినా అసలు ముందు ఇక్కడైతే ఆకుకూరలు, కూరగాయలే వేశాను. అవి మట్టలు పడడం వల్ల పాడైపోతున్నాయని ఇంకా పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇటు వేసేసాను. ఈ వెనుక ఒక ఆరెంజ్ కలర్ అవి 2 వేశాను. ఇగోండి ఒకదానికి పువ్వు అయింది. ఈ రెక్క మందారాలు ఏంటంటే వర్షాలైనా, ఎండలైనా, వేటినైనా అంటే పెద్దగా వీటిని కేర్ తీసుకోవసరం లేదు. బాగా పెరుగుతాయి. మనం ప్రూనింగ్ చేసుకోవాలి, ఇంకా చాలా పెద్దవి అయిపోతాయి లేకపోతే. ఇగోండి ఇది ఒక ముద్దు మందారం ఇక్కడ వేశాను. ఆ వెనక కనిపిస్తుంది కదండి, అదంతా కంపోస్ట్ అనమాట. అంటే మాకు ఏవైనా గడ్డి మిగిలినా లేకపోతే ఇప్పుడు చెట్లు కొమ్మలు కట్ చేసిన, కలుపు తీసిన అంతా అక్కడే కుప్పలాగా వేసేస్తాము. ఒక్కసారిగా ఎప్పుడైనా తీసేటప్పుడు పైదంతా తీస్తే క్రిందంతా చాలా మెత్తగా బాగా అవుతుంది కంపోస్ట్ అయితే. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. క్రింద పూలన్నీ తీస్తూ ఉంటాను పూజకి. పైవంతా అందం కోసం ఉంచేస్తాను చెట్లకి. పువ్వులన్నీ ఎప్పుడూ కొయ్యను. కొన్ని ఉంచేస్తాను మొక్కలకి, కొన్ని వరకు తీస్తాను. ఇవ్వండి అయ్యాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి చిన్న చిగురు కొమ్మలు నాటిన చక్కగా అవుతాయి. ఇవ్వండి ఈ లైన్ అంతా కూడా మందారాలే. అది ముద్దు మందారం. ఇది కూడా రెక్కే. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా గార్డెన్లో ఇంకో 2, 3 ఉంటాయి. ఇవి మొత్తం ఒక 6, 7 వరకు వేసానండి మొక్కలైతే మాత్రం. ఇవి మనకి ఎప్పుడు పువ్వులు అవుతూనే ఉంటాయి. మనం ఒకవేళ ఎప్పుడు నీరు వేయకపోయినా కూడా పర్వాలేదు. ఒక్కొక్కసారి మనకు అవకాశం లేకపోతే ఇంటి ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంది. ఇది ఒక చిన్న ప్లాస్టిక్ డొక్కులో వేశాను. ఇంక మరి డొక్కు తీస్తూ ఉంటే వేర్లు కదిలేస్తున్నాయని అలానే నాటేశాను. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి.